హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏడబ్ల్యూఏఐ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించింది. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ నోటీస్ అయితే చూసుకోవచ్చు. ఓన్లీ మనం ఆన్లైన్ అప్లై చేసి మాత్రం యాక్సెప్ట్ అయితే చేస్తుందన్నమాట. సో ఇక్కడైతే ఇచ్చారు. అండ్ మనకు ఆన్‌లైన్ డేట్ వచ్చేసి ఇక్కడైతే 16 ఆగస్టు నుండి 15 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. కానీ వాళ్ళు ఎక్స్టెండ్ అయితే చేశారన్నమాట మనకు 21 సెప్టెంబర్ వరకు. అండ్ ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత పోస్ట్ కోడ్, తర్వాత ఇక్కడ మనకు పే లెవెల్, సాలరీ అయితే ఇచ్చారు. తర్వాత మనకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మన యొక్క కేటగిరీ వైస్ అనేది ఇక్కడ నోటిఫికేషన్‌లో వాళ్ళు వేకెన్సీ అనేది ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించిన ఇక్కడైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్, తర్వాత దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్‌ని బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడైతే జాగ్రత్తగా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో మీరైతే అక్కడ నుండి అయితే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏడబ్ల్యూఏఐకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఇంపార్టెంట్ లింక్స్ అనేది ఉంటాయి. ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్, తర్వాత మనం ఇక్కడైతే మనకు సంబంధించిన స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా! సో మీరు దీని మీద క్లిక్ చేసేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ చదువుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు మీ యొక్క నోటిఫికేషన్‌లో చూసి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్, ఇక్కడ పోస్ట్ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ నేమ్, ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా అనేది మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రెస్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మనకు క్యాప్చర్ అడుగుతుంది. అడిగిన తర్వాత మన యొక్క మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఈ విధంగా సక్సెస్ఫుల్ చూపెట్టిన తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్ చూసుకోండి. ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఉన్నాయి కదా! సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాప్చర్ అనేది అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రీవెరిఫై ఉన్నది కదా! సో దీని మీద క్లిక్ చేసేస్తే మన యొక్క పోస్ట్ నేమ్, తర్వాత మన యొక్క నేమ్, తర్వాత మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు చెక్ బాక్స్ ఉంది కదా! దీంట్లో అయితే ఈ విధంగా టిక్ మార్క్ అనేది ఇచ్చేసింది. సో వెరిఫై కోసం. సో ఈ విధంగా అన్ని మీరు కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఎడిట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ప్రవేశ నోటిఫికేషన్ ఈ విధంగా అగ్రీ అయితే చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే కన్ఫర్మ్ అంటుంది. సో అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఓకే అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వచ్చేసింది. అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మన యొక్క ఈమెయిల్ అడ్రెస్, తర్వాత పాస్వర్డ్ వచ్చేసి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు డాష్‌బోర్డ్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు అప్లై చేసాం కాబట్టి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ గో టు అప్లికేషన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ నుండి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ నుండి మీరు క్లారిటీగా అయితే ఇక్కడైతే ఫిలప్ అయితే చేయాలి అప్లికేషన్ వచ్చేసి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రోల్ చేయండి. సో ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత ఇక్కడైతే మన పోస్ట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. మనం ఏమేమి ఇక్కడ మన యొక్క పోస్ట్ నేమ్, తర్వాత పోస్ట్ కోడ్, తర్వాత ఇక్కడ జెండర్ వచ్చేసి మీ యొక్క మేలా, ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనకు ఇయర్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మంత్, తర్వాత ఈ విధంగా డేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మనకు కాలిక్యులేట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ వచ్చేసి మీరు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే ఒకవేళ యెస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి మీరు గౌట్ సర్వెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మన యొక్క నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్‌లో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ మీకు ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్. సో ఇక్కడ మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలీజియన్. సో హిందువా, ముస్లిమ్సా, క్రిస్టియన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మనకు ఈ విధంగా మనం టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి.
సో ఇక్కడ మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ అని ప్రిఫరెన్స్ 1 అయితే ఇచ్చేసండి. దగ్గరున్న ఇక్కడ మీకు దగ్గర ఏదైతే ఉంటదో అదైతే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ 2 సో అక్కడైతే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు ఎంటీఎస్ వచ్చేసి ఓన్లీ మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట దీనికి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది ఎగ్జామ్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకు పోస్టులు వేరే ఉంటాయి. మనకు సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో మీరైతే జాగ్రత్తగా మీకు సంబంధించిన ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అనేది దగ్గరున్న అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకు ఏ పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ పోస్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. సో సేవ్ చేసిన తర్వాత మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. కమ్యూనికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ అడ్రస్ లైన్ 1 అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క అడ్రస్ ఇక్కడ ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఊరి పేరు అనేది పక్కన అయితే ఇచ్చేసేయండి. మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా. తర్వాత అడ్రస్ లైన్ 2 వచ్చేసి సో మీకు సంబంధించిన మండల్ కానీ డిస్ట్రిక్ట్ కానీ అదైతే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇండియా అయితే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క స్టేట్. సో మీరు ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే మీరు ఆధార్ మీద క్లిక్ చేసేసి వేరే డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు కరెస్పాండెన్స్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. చేసేసి మనకు ఆటోమేటిక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒకవేళ వేరే ఉంటే ఇక్కడ నో అయితే చేసేసి మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది వేరే అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసి నెక్స్ట్ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఇయర్. సో మీరు 10th అయితే ఇప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్రేడ్ సిస్టమ్. సో ఇక్కడ మీకు పర్సెంటేజ్ సిజిపి అనేది ఇచ్చేసేయండి. సిజిపి ఉంటే ఇక్కడ మీరు ఇక్కడ మీకు సంబంధించిన సిజిపి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆప్టెన్ సిజిపి తర్వాత టోటల్ సిజిపి అయితే ఇచ్చేసింది. ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ పర్సెంటేజ్ మీద క్లిక్ చేసి మీకు 10th ఎన్ని ఇక్కడ ఆప్టెన్ మార్క్స్ వచ్చినాయో అన్ని అయితే ఇక్కడ అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో ఈ విధంగా మీరు ఇచ్చేస్తే మనకు ఇక్కడ మాక్సిమం మార్క్స్ వచ్చేసి మీకు అవుట్ ఆఫ్ ఎంత ఉంటాయో అన్ని అయితే ఇచ్చేసేయండి. మనకు ఇక్కడ ఆటోమేటిక్ అనేది క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు, ఇయర్ పాసింగ్, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఇక్కడ సిజిపి పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆప్టెన్ మార్క్స్, తర్వాత మాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. అండ్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ ఇచ్చేసండి. తర్వాత పాసింగ్ మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ అయితే మీరు పర్సెంటేజ్ సిజిపి ఇచ్చేసండి. తర్వాత ఆప్టెన్ మార్క్స్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత మాక్సిమం మార్క్స్ ఇచ్చేసండి. ఆ తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ యాడ్ రో ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకు ఈ సింబల్ ఉన్నాయి కదా. సో కొలాప్స్ మీద క్లిక్ చేసేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. లేకపోతే సింపుల్ గా మీరైతే ఇక్కడ నుండి అయితే స్కిప్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఒకవేళ మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రం వాళ్ళు అడగలేదు. సో మీకు సంబంధించిన పోస్ట్ని బట్టి ఇక్కడ చూసుకొని మీరు ఇక్కడైతే ఇచ్చేసి అనమాట. సో మీరు ఈ విధంగా మీరు ఇచ్చేసిన తర్వాత క్వాలిఫికేషన్ ఇక్కడ వచ్చేసి సేవ్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఫోటో వచ్చేసి ఇక్కడ 50 నుండి 100 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి. సో మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. జేపీజే ఫార్మాట్ లో అయితే ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ డ్రా ఫైల్ మీద క్లిక్ చేసేసి మనకు ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుంది. సక్సెస్ఫుల్ చూపెట్టిన తర్వాత ఇక్కడైతే మీరు ఇక్కడ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 50 నుండి 100 కేబీస్ జేపీజీ ఫార్మాట్ లో అయితే ఉండాలి. అప్లోడ్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ షీట్ ఇక్కడ అయితే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ 100 కేబీస్ అయితే ఉండాలన్నమాట. పీడిఎఫ్ ఫార్మాట్ లో లేదా జేపీజే ఫార్మాట్ లో అయితే ఇక్కడ కంపల్సరీ అయితే మనం అప్లోడ్ చేయాలి. 100 నుండి 1 కేబీలో అయితే. సో ఎంబీలో అయితే ఇక్కడ కంపల్సరీ అయితే మీకు సంబంధించిన ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ షీట్ అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ మీ యొక్క సంబంధించిన ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు స్టార్ మార్క్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి మనకు కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. స్టార్ మార్క్ లేనివి మనం అప్లోడ్ చేసినా పర్వాలేదు. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది ఇక్కడ అయితే 100 నుండి ఇక్కడ 1 ఎంబీలో అయితే జేపీజే లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో కంపల్సరీ అయితే ఇక్కడ మీరు జేపీజే ఒకవేళ జేపీజే తీసుకుంటే ఇక్కడ జేపీజేలో అప్లోడ్ చేసేయండి. లేకపోతే పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఈ విధంగా మీరు జాగ్రత్త ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పేమెంట్ అయితే చూపెడుతుంది. మన యొక్క పేమెంట్ అనేది
సో ఈ విధంగా చూసుకున్న తర్వాత అగ్రి అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవుపడుతుంది కదా! సో ఇక్కడ క్యాప్చర్ అయితే ఇక్కడ ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి అన్నమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ ఉంది కదా! సో రివ్యూ మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇప్పటివరకైతే ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు ఒకటికి 2 సార్లు జాగ్రత్త చూసుకొని ఇక్కడైతే మీరు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేస్తే సో ఒకవేళ మీకు ఏమైనా ఫామ్‌లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో అదైతే మనకు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మనకు పేమెంట్ వచ్చేసి మనం డైరెక్ట్ ఇక్కడ మనం డైరెక్ట్ అయితే వచ్చేసి మనకు సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజ్‌ని మనకు యాక్టివేట్ లింక్ వచ్చేసి మనకు ఇక్కడైతే మనకు పేమెంట్‌కి సంబంధించిన ఇక్కడ యాక్షన్ అయితే ఇచ్చారో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ నోట్ ఇక్కడ పేమెంట్ గేట్‌వే ఇక్కడ షెల్ బి యాక్టివేటెడ్ ఇక్కడ 22 ఆగస్ట్ 2024. సో మనకు 22 ఆగస్ట్ నుండి మనకు మన యొక్క పేమెంట్ అనేది లింక్ అనేది యాక్టివేట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే మనం లింక్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో అప్పుడైతే మనం ఇక్కడ నుండి అయితే మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నుండి అయితే మీరు ఈ విధంగా యాక్షన్ మీద క్లిక్ చేస్తే మనకు లింక్ అనేది వచ్చేస్తుంది. సో దాని మీద క్లిక్ చేసేసి మీరు మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు ఆన్‌లైన్ అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.